హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. చాలామంది కూడా భార్యాభర్తల మధ్య కానీ ఇష్టపడే వాళ్ళ మధ్య కానీ ఏంటంటే రకరకాల గొడవలు అనేవి వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. చాలా రకాలైనటువంటి మానసికంగా కూడా వాళ్ళు నలిగిపోతూ ఉంటారన్నమాట లోపల. ఇప్పుడు పక్కన మన అనే మనిషి లేనప్పుడు ఇంకా లైఫ్ ఎలా ఉంటుంది, చెప్పేది ఏముంటుంది. ప్రతి క్షణం కూడా ఒక నరకంలాగా ఉంటుంది అనమాట. అది ఎంతమంది అన్నా ఉండనివ్వండి, మన చుట్టూత మనం ఇష్టపడే వాళ్ళు మన అనే మనిషి మన పక్కన లేనప్పుడు ఆ లైఫ్ అనేది చాలా విరక్తిగా ఉంటుంది. అసలు ఎందుకు బ్రతుకున్నాము అనని ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, ఎవరి కోసం బ్రతుకుతున్నామో తెలియదు. అసలు ఏంటో ఏంటంటే పుట్టాం కాబట్టి చచ్చిపోయే ధైర్యం లేక బ్రతుకుతారు. కానీ ఎవరి జీవితంలోనైనా సరే మన అనే మనిషి మనం మనస్ఫూర్తిగా ప్రేమించే మనిషి అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా తప్పకుండా ఉండాలి. అలాంటి వాళ్ళు లేనప్పుడు ఆ లైఫ్కి అనేది అర్థం లేకుండా పోయిద్ది. అలాగా భార్యాభర్తలు వచ్చేసి చాలామంది కూడా రకరకాల సమస్యలతోటి, అది వాళ్ళ ఇళ్లల్లో పేరెంట్స్ తరపు సైడ్ నుంచి కానీ, లేదా బంధువుల సైడ్ నుంచి కానీ, లేదా ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ ఏదో ఒక మాట అనేది వచ్చి విడిపోయి దూరంగా ఉండి కలుసుకోవాలని ఉన్నా కూడా కలుసుకోలేక వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ గ్రహణాలు అవన్నీ ఉంటాయి కదా, అవి వీళ్ళిద్దరిని కలుసుకోనివ్వకుండా అట్లా చేయటం వల్ల వీళ్ళు ఏంటంటే మానసికంగా లోపల నలిగిపోతూ ఉంటారు. ఇంకేముంటుంది, ఇప్పుడు ఏదైనా ఒక వయసులో ఒక సంతోషం అనేది మనిషికి ఉండాలి. ఏ వయసులో చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రుల దగ్గర, ఒక వయసు వచ్చిన తర్వాత ఆ మగోళ్ళు అయితే భార్య పిల్లల దగ్గర, అదే ఆడ మనిషి అయితే ఆ భర్త పిల్లల దగ్గర కలిసి ఉంటే అదే కదా లైఫ్ అంటే. వృద్ధాప్యంలో పిల్లలు చూస్తారు, లేదా భార్యాభర్తలు ఒకరికొకరు తోడవుతారు. అట్లా కాకుండా తోడుగా సంతోషంగా ఉండాల్సినటువంటి వయసులో ఒక్కళ్ళుగా ఉండటం అంటే అది చాలా నరకంగా ఉంటుంది. అది అనుభవించే వాళ్ళకి తెలిసిద్ది. కాకపోతే ఏంటంటే అందరూ అనుకుంటారు, అందరూ బాగున్నారు కదా, మనకే ఇలా అయింది, అందరూ సంతోషంగా ఉంటున్నారని అనుకుంటారు. కానీ ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి మనం ఏదో ఒకటి చూసుకుంటా ఉండాలి. ఎందుకంటే అదే దానికాడే కూర్చుంటే మనకి కాలం అనేది సాగదు. కాబట్టి ఏదో ఒకటి వాటికి చేసుకుంటా వెళ్ళాలి. అలా చేసినప్పుడు ఏంటంటే మనకు ఆ ఆశతోటి మంచి జరిగిద్దేమోనన్న ఆశతోటి మనలో ఆ మానసిక మనోవేదన అనేది తగ్గి మనం కాస్త ప్రశాంతంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనకి పరిహారాలు అనేవి చాలా మంచి రిలీఫ్ని ఇస్తాయి, అలాగే రిజల్ట్ను కూడా ఇస్తాయి. కొంచెం లేట్ అయినా రిజల్ట్ కూడా వచ్చిద్ది. కొంతమందికి ఏంటంటే తొందరగా రిజల్ట్ వచ్చిద్ది, కొంతమందికి వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాల వల్ల కానీ, లేదా రకరకాల సమస్యలు వాళ్ళ ఇద్దరి మధ్య మరీ సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల మొండి సమస్యలు అయినప్పుడు కొంచెం లేట్ అయితే కానీ ఎప్పుడు కూడా పరిహారాలు అనేవి తప్పు కాదు. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క అనేది ప్రతి ఒక్కరికి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి మొక్కల్లో తులసి మొక్క ఒకటి. తులసి మొక్క లేకపోతే ఇప్పటికైనా తీసుకొచ్చుకొని పెంచుకోండి. అట్లా మీ ఇంట్లో తులసి మొక్క కనుక ఉంటే చాలా మంచిది. ఆ ఇంట్లో ఇక మనకు లక్ష్మీదేవి ఉన్నట్లే. తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తులు ఉన్నట్లేనమాట. ఎందుకంటే లక్ష్మీదేవికి తులసి మొక్క అంటే చాలా ఇష్టము. అలాంటి తులసి మొక్కని మనం ఇంట్లో ఉంచుకోవటం వలన మనకి రకరకాల ఇట్లా సమస్యలు, ఇట్లా భార్యాభర్తలు కొట్లాడుకోవటాలు, తిట్లాడుకోవటాలు, ఇద్దరు విడిపోవటాలు, దూరంగా ఉండి మానసికంగా నరకం పడతాలు, ఇష్టపడే వాళ్ళు దూరం అవటాలు, ఇట్లా రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. వాటన్నింటినీ కూడా తీసేయటానికి మనకి తులసి మొక్క అనేది ఇంట్లో ఉంటే మన మీద కానీ మన ఇంటి మీద కానీ అంత నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా నకారాత్మక శక్తులను తొలగించడానికి చాలా బాగా సహాయపడిద్ది. కాబట్టి ప్రతిరోజు కూడా తులసి మొక్కకు ఒక చెంబుడైన నీళ్లు పోసి చక్కగా తులసి మొక్కల్ని ఇంట్లో కుండీల్లో పెంచుకోండి. నేలలో పెంచేదానికన్నా కూడా మీరు తులసి మొక్క అంటే కుండీల్లోనే పెంచుకుంటేనే చాలా మంచి జరుగుతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే అలాంటి తులసి మొక్క మొదట్లో మీరు ఇవాళ నేను చెప్పినట్లుగా ఇది ఉంచితే మీకు భార్యాభర్తలు తప్పకుండా కలుస్తారు. అలాగే డబ్బు పరంగా కూడా బాగా కలిసి వచ్చింది. నేను చెప్పేటటువంటి పరిహారాలు ఏవైనా సరే భార్యాభర్తలకు కూడా పనికొస్తాయి.
చాలామంది అడుగుతున్నారు, అక్క భార్యాభర్తలకి ఏమైనా చెప్పు, భార్యాభర్తలకి ఏమైనా చెప్పని. నేను చెప్పే ప్రతి పరిహారం కూడా భార్యాభర్తలకు కూడా వర్తించిద్ది. ఎందుకంటే ఈ ప్రపంచంలో భార్యాభర్తల కన్నా కూడా నిజమైన ప్రేమికులు ఎవ్వరూ లేరు. కాబట్టి ప్రతి పరిహారం కూడా భార్యాభర్తలకు చెందిద్ది. అలా భార్యాభర్తలు దూరం అయిపోయి ఇబ్బంది పడి కలుసుకోలేక అట్లా ఉండేవాళ్ళు కలుసుకోవాలి అని అనుకున్నోళ్ళు ఈ పరిహారం చేసుకుంటే మీకు తొందరగా రిజల్ట్ వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి మీకు అంటే వాళ్ళు మీ దగ్గరికి రావటానికి అవకాశం ఉంటుంది. భార్య భర్త కోసమైనా చేసుకోవచ్చు, భర్త భార్య కోసమైనా చేసుకోవచ్చు, ఇష్టపడే వాళ్ళ కోసమైనా చేసుకోవచ్చు. కాకపోతే మన రిలేషన్లో అనేది న్యాయము, సిన్సియారిటీ అనేది ఉండాలి. అది కాస్త మీరు అర్థం చేసుకోండి. అలాగే మీరేం చేస్తారంటే, ఇక ఆ తులసి మొక్కకు మొదట్లో మీరు ఏం చేయాలి అంటే, మీ ఇంట్లో ఎర్రని క్లాత్ ఒకటి ఉంటుంది కదా, ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒక క్లాత్ తీసుకోండి. తీసుకొని కొత్తదైనా పర్వాలా, లేదా అంతకు ముందర వాడిందైనా సరే మళ్ళీ కొంచెం వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ క్లాత్ని కొంచెం చక్కగా ఆరిన తర్వాత ఆ ఎరుపు రంగు క్లాత్లో మీరేం చేస్తారంటే, మనకొచ్చేసి 2 పసుపు కొమ్ములు ఉంటాయి. రెండు పసుపు కొమ్ములు, 2 ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి యాలుక్కాయలు 2 చాలు. వీటికి ఎక్కువ ఖర్చు ఏం అవసరంలా. 11 రూపాయలు, 2 5 రూపాయల బిళ్ళలు, 1 రూపాయి బిళ్ళ, అలా 11 రూపాయలు, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ. ఈ 5 వస్తువులు ఆ ఎరుపు రంగు క్లాత్లో మూటలాగా కట్టేసేసి ఆ మూటని మీరు సోమవారం కానీ, మంగళవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ, గురువారమైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒక బుధవారం తప్ప మిగిలిన ఏ రోజుల్లోనైనా సరే మీరు ఆ మూటని ఆ తులసి కోట దగ్గర ఉంచండి. అలా ఇది మీరు సంధ్యా సమయంలోనైనా చేసుకోవచ్చు. ఉదయం పూట పూజ చేసుకున్నప్పుడు తులసి మొక్క దగ్గర, తులసి కోట దగ్గర దీపం పెడతారు కదా, అలా ఆ సమయంలోనైనా చేసుకోవచ్చు. అలా పెట్టేసేయటం వలన ఇప్పుడు ఈ 5 రకాల వస్తువులు ఏంటంటే, ఎరుపు రంగు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని లాగటానికి, మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్య, మీలో ఉన్నటువంటి సమస్యను తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎరుపు రంగు క్లాత్ను మాత్రమే ఉపయోగించాలి. అలాగే మనకు పసుపు కొమ్ములు ఏంటంటే చాలా పవిత్రమైనవి. పసుపు కొమ్ములు మనకి మంచి జరగటానికి ఉపయోగపడతాయి. అలాగే యాలుక్కాయలు ఏంటంటే ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలకులు ఆకర్షించడానికి. ఈ పరిహారం డబ్బుకు కూడా బాగా ఉపయోగపడుతుంది. మనం ఎన్ని సమస్యలు ఉన్నా సరే డబ్బు అనేది ఉండాలి. తినటానికి, కట్టుకోవటానికి, దేనికైనా సరే డబ్బు అనేది చాలా అవసరం అండి. డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో మనం ఏది చేయలేము. లేచిన కాడి నుంచి మనకు 100 సమస్యలు ఉన్నా సరే డబ్బు అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. అలాంటి డబ్బు కోసము ఈ పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీకు ఇంట్లో భార్యాభర్తల కోసమైనా, ఇష్టపడే వాళ్ళ కోసం, ప్లస్ డబ్బు కోసం కూడా ఈ పరిహారం అనేది బాగా ఉపయోగపడిద్ది. అలా ఈ 2 యాలకులు, ఆకుపచ్చ రంగులో ఉండే యాలకులు ఏంటంటే డబ్బును ఆకర్షించడానికి, మనుషులను ఆకర్షించడానికి చాలా బాగా సహాయపడతాయి. అలా 2 ఆకుపచ్చ రంగు యాలకులు, ఎండిపోయిన యాలకులు పరిహారానికి పనికిరావు. నెక్స్ట్ వచ్చేసి 11 రూపాయలు. 11 రూపాయలు ఎందుకంటే మనకు చూడండి, ఏదన్నా ముడుపులో కట్టాలన్నా ఏదైనా సరే 11 రూపాయలు అట్లా ఇలాంటివి వేస్తే మనకేంటంటే చాలా మంచి జరిగిద్ది. మనలో ఉన్నటువంటి కీడు అనేది పోయిద్ది అనమాట. డబ్బుతో చేసేటటువంటి ఏ పరిహారానికైనా చాలా శక్తి ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది అనమాట. కాబట్టి 11 రూపాయలు కూడా ఇక్కడ మీరు తీసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ. ఈ పసుపు కుంకుమలు అనేవి మనం ఏ మంచి పని చేస్తున్నా కూడా ఖచ్చితంగా పసుపు కుంకుమలు అనేవి సమర్పిస్తే చాలా కలుసుబాటుగా ఉంటుంది. ఇలా ఇవన్నీ తీసుకెళ్ళి చక్కగా ఒక మూటకలాగా కట్టుకొని, చిన్న క్లాత్ అయినా సరిపోయిద్ది, మనకు కర్చీప్ అంత క్లాత్ అయినా సరిపోయిద్ది, పెద్ద క్లాత్ ఏమో అవసరంలా. అలా అందులో మూట కట్టేసేసి ఆ మూటని మీరు లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి తులసి మొక్క మొదట్లో కనుక మీరు ఉంచితే, చక్కగా ఒక చెంబుడు నీళ్లు పోసేసి దీపం పెట్టుకొని మీరు ఆ మూటని అక్కడ పెట్టేసేసేయండి. అలా పెట్టేసేసి మీరు చక్కగా నమస్కారం చేసుకొని, మీలో ఉన్న సమస్య పోవాలని చెప్పుకొని, ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్న అవన్నీ పోవాలి, మేము భార్యాభర్తలం కలిసి ఉండాలమ్మా, నాకు నా భార్య విలువ తెలిసి వచ్చింది, నా భర్త విలువ తెలిసి వచ్చింది. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జీవితంలో మన చుట్టూత ఎంతమంది ఉన్నా సరే మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే అది ఒక భర్త మాత్రమే. భర్తకు భార్య, భార్యకు భర్త మాత్రమే నిజంగా ప్రేమలు ఉంటాయి.
చుట్టూత తల్లిదండ్రులు ఉన్నా, తోడబుట్టినోళ్ళు ఉన్నా, బంధువులున్నా, ఎంతమంది ఉన్నా సరే వాళ్ళ ప్రేమలో స్వార్థం ఉంటుంది. వాళ్ళ మీద ఉంటుంది, మీ మీద ఉండదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటి బయట వాళ్ళ కోసం అని చెప్పేసి మీ విలువైన బంధాన్ని, మీ విలువైన ప్రేమల్ని, మీ విలువైన మనుషుల్ని కూడా ఎప్పుడు దూరం చేసుకోవద్దు. భార్యాభర్తలు ఒకళ్ళ విలువ ఒకళ్ళకి తెలుసుకొని మసలుకోండి. పనికిరాని కోసం అమ్మ మాట విని, నాన్న మాట విని చేతులారా మీ జీవితాల్లో చిచ్చులు పెట్టుకోవద్దు. చాలా మీరే ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు అన్నీ చూసేశారు, వాళ్ళు బాగానే ఉంటారు. కాబట్టి మంచి మాటలు చెబితే పెద్దోళ్ళు, మంచి మాటలు చెప్పకపోతే అలాంటి వాళ్ళని తీసి పక్కన పెట్టాలి. అది మీరు గుర్తుంచుకోండి. తల్లేగా తండ్రేగా మమ్మల్ని ఎందుకు చెడగొడతారని అనుకోవద్దు. ఎందుకంటే కొంతమందిలో వివేకం అనేది సరిగ్గా ఉండక వయసు పెరిగినా కూడా అట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు వినకుండా నిజమేంట, జీవితం ఏంట, జీవితానికి ముఖ్యమైన మనిషి ఎవరు అని చెప్పేసి మీరు అర్థం చేసుకొని ఆ మనిషితో ఉండటానికి మీరు సహకరించండి, సపోర్ట్ చేయండి. మీ జీవితాన్ని మీరు సంతోషంగా చేసుకోండి. అట్లాగా ఆ మూటను వచ్చేసి మీరు ఆ తులసి కోట మొదట్లో పెట్టేసేసి చక్కగా మేము కలిసి ఉండాలి, అది ఇష్టపడే వాళ్ళ కోసమైనా సరే మేము కలిసి ఉండాలి, మేము సంతోషంగా ఉండాలి, మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యను తీసేయమ్మ తులసమ్మ అని ఆ తులసమ్మకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని, డబ్బు కోసం కూడా మీ మనసులో మాకు బాగా కలిసి రావాలి, మేము ఏ పని చేసినా, మేము వ్యాపారాల్లో కానీ లేదా బిజినెస్లో కానీ, చేసే జాబ్లో కానీ, చిన్న పనైనా పెద్ద పనైనా ఆ పనిలో బాగా కలిసి రావాలి, మాకు డబ్బు బాగా రావాలి, మాకు చేసే ఓపిక ఉండాలి అని చెప్పేసి మీరు మనసులో ఉన్న కోరికలన్నీ చక్కగా దండం పెట్టుకొని మీరు ఆ మూటని తులసి మొక్క మొదట్లో అంతే ఉంచేసేయండి. అట్లా ఎన్నాళ్ళు ఉంచుతారు అనంటే మీరు వచ్చేసి సుమారుగా ఇవాళ ఈ సోమవారం చేశారనుకోండి, ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే మీకు ఇంకా మంచి రిజల్ట్ వచ్చింది. మీరు సోమవారం అయినా, మంగళవారం అయినా, గురువారం అయినా, శుక్రవారం అయినా, శనివారం అయినా సాయంత్రం పూట సంధ్యా సమయంలో చేస్తే ఇంకా మంచి రిజల్ట్ వచ్చింది. ఉదయం పూట అయినా ఓకే, కాకపోతే సంధ్యా సమయంలో ఇంకా పరిహారానికి మీరు కోరుకున్న కోరికకి తొందరగా రిజల్ట్ అనేది వచ్చింది. అట్లా చేసేసి మీరు ఆ మూటను వచ్చేసి 11 రోజుల పాటు అంతే ఉంచేసేయండి. 11 రోజులైనా 15 రోజులైనా మరీ పాడవకుండా ఉంది ఓకే అని అనుకున్నాళ్ళు చక్కగా ఉంచేసేయండి. అలా ఉంచేసేసిన తర్వాత ఆ మూటని మీరేం చేస్తారంటే ఏదన్నా 11వ రోజు కానీ, 13వ రోజు కానీ, 15వ రోజు కానీ తీసుకెళ్ళి ఏదన్నా పారే నీళ్ళల్లో వేసేసేయండి. ఎవ్వరు తొక్కని చోట పడేసేయండి. ఆ 11 రూపాయలు వచ్చేసి మీరు చక్కగా మీ ఇంట్లో బీరువాలో పెట్టుకోండి. ఆ డబ్బులు మాత్రం తీసుకొని మీ ఇంట్లో బీరువాలో పెట్టుకోండి. 11 రూపాయలు మిగిలినవి మొత్తం వచ్చేసి పారే నీళ్ళల్లో పడేసేయండి. అలా పడేయటం వల్ల మీలో ఉన్నటువంటి సమస్య అనేది, డబ్బులు ఎందుకు పెట్టుకోమన్నానంటే మనకి తులసమ్మ దగ్గర మనం పెట్టాం కాబట్టి ఆ తులసమ్మలో ఉన్నటువంటి మంచి శక్తి మొత్తం మనకు ఆ డబ్బులోకి వచ్చిద్ది, అది అంతా ఆకర్షించిద్ది. కాబట్టి అలాంటి డబ్బును మనం బీరువాలో పెట్టుకోవటం వల్ల మనకు బాగా కలిసి వచ్చిద్ది. ధనాకర్షణ బాగా పెరిగి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు అనేవి తగ్గి ఇట్లా మీలో ఉన్న ఇష్టమైన వాళ్ళ దగ్గరకు రావటము ఇలాంటివన్నీ జరిగి మనకి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఆ డబ్బులు మాత్రం చక్కగా దగ్గర పెట్టేసుకోండి. చాలా వరకు కూడా మీ సమస్య అనేది క్లియర్ అయిపోయిద్ది. మీరు నమ్మకంతో చేయండి. తులసమ్మ అంటే మనకి చాలా పవిత్రమైనటువంటి, సాక్షాత్తు కనిపించేటటువంటి దేవతామూర్తులు. కాబట్టి మీరు చక్కగా ఈ పరిహారానికి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అర్థమైంది కదా? ఈ తులసమ్మ దగ్గర ఈ చిన్న పరిహారం మీరు చేసుకోండి, చాలా మంచి పవర్ఫుల్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.